ఈ యూత్ మీద పాజిటివ్ ట్రెండ్ గానీ మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. వాళ్ళకున్నంత ఎబిలిటీస్ ముందు జనరేషన్స్ క్లియర్ రైట్ వేలో ట్యూన్ చేయగలిగితే మెరాకిల్స్ క్రియేట్ చేస్తారు. BTS సిరీస్లు చూసి ఎక్స్ట్రా లార్జ్ టీ షర్ట్స్, షర్ట్స్, సౌత్ కొరియా నిజంగా ఇండియన్ యూత్ మొత్తాన్ని ఈ జెన్జీ, జెన్ ఆల్ఫా అందరూ ఎంత మెస్పరైజ్ చేస్తున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం దాదాపు మీరు చెప్తే నమ్మరు 85% ఆఫ్ ద గర్ల్స్ సార్, యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు చాలా స్కూల్స్, కాలేజెస్, సెషన్స్ తీసుకుంటారు, విజిట్ చేస్తుంటారు కదా. పిల్లల మీద అంటే ఈ యూత్ మీద మీకున్న ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ లేదా ఒక పాజిటివ్ ట్రెండ్ కానీ మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. సార్, పాజిటివ్ నెగిటివ్ అనేది మీరు అడుగుతున్నారు. ఈరోజు మనం జెన్ జీ జనరేషన్ అంటున్నాం. ఈ జనరేషన్ వాళ్ళని జెన్ జెడ్ జనరేషన్. ఈ జెన్ జనరేషన్ వాళ్ళలో రియల్గా పాజిటివ్ చెప్పాలి అంటే వాళ్ళకున్నంత క్యాపబిలిటీ, వాళ్ళకున్నంత ఎబిలిటీస్ ముందు జనరేషన్స్కి లేవు. ఓకే, అంటే సింపుల్గా లాజిక్ ఏంటి అంటే మన తాతగారి కంటే మన నాన్నగారు ఫాస్ట్, మన నాన్నగారి కంటే మనం ఫాస్ట్, మనకంటే ఈరోజు మన పిల్లలు ఫాస్ట్, చాలా ఫాస్ట్, రైట్? అదే పాజిటివ్. కానీ దాన్ని కరెక్ట్గా కానీ మనం కానీ వాళ్ళని రైట్ వేలో ట్యూన్ చేయగలిగితే వారు మెరాకిల్స్ క్రియేట్ చేస్తారు, రైట్? ఈరోజు అటువంటి మెరాకిల్స్ క్రియేట్ చేయడమే వాళ్ళ పాజిటివ్. కానీ ఈరోజు అది రాంగ్ డైరెక్షన్లో, అంటే రైట్ డైరెక్షన్లో కంటే అది రాంగ్ డైరెక్షన్లో ఎక్కువ వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు సౌత్ కొరియాలో BTS సిరీస్లు, కొరియన్ సిరీస్లను చూసి వాళ్ళగా ప్యాంట్స్, షర్ట్స్, లూజ్, ఎక్స్ట్రా లార్జ్ టీ షర్ట్స్, షర్ట్స్, హెయిర్ స్టైల్స్, అమ్మాయిలు ఈవెన్ మొన్న 3 అమ్మాయిలు వాళ్ళకి పాస్పోర్ట్ కూడా లేదు, కొరియాకి వెళ్ళిపోదామని చెప్పేసి ముంబై దాకా వెళ్ళారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే వెన్ దే ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. ఇక్కడ తెలుగు స్టేట్స్లో వాళ్ళ మీద కిడ్నాప్ కేసు లాంటిది ఏదో మిస్సింగ్ కేసు ఫైల్ అయితే వచ్చేసారు మళ్ళీ వాళ్ళు. సో రియల్గా ఈ సౌత్ కొరియా నిజంగా ఇండియన్ యూత్ మొత్తాన్ని ఈ జెన్జీ, జెన్ ఆల్ఫా అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఎంత మెస్పరైజ్ చేస్తున్నారు అసలు. నాకు మామూలుగా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. నేను డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ ఉంటాను. అలా నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగా, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు అని. అబ్బాయిలను అడిగితే అబ్బాయిలు ఏవో కొంచెం డిఫరెంట్ చెప్పారు. కానీ అమ్మాయిలు మాత్రం దాదాపు మీరు చెప్తే నమ్మరు 85% ఆఫ్ ద గర్ల్స్ సార్ నార్త్ కొరియా, సౌత్ కొరియా, అంటే కొరియా, నార్త్ కొరియాకి వెళ్ళలేదు, అందుకని సౌత్ కొరియా. అప్పుడు నేను అడిగాను సౌత్ కొరియా ఎందుకు అని. అప్పుడు వాళ్ళు చెప్పడం BTS, కే డ్రామాస్, కొరియన్ డ్రామాస్, రైట్. అస్సలు ఇవన్నీ చెప్తుంటే నాకు ఏమి చూసి వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే పాయింట్ నేను కనుక్కోవాలని వెయిట్ చేస్తాను. నెక్స్ట్ సెషన్ మళ్ళీ వేరే స్కూల్లో ఉంది, మన ఫస్ట్ సెషన్ జరిగింది. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా తేడా తెలియదు ఇద్దరు. మీరు వాళ్ళని చూస్తే మనం కనుక్కోలేము ఇది అమ్మాయా అబ్బాయా అని చెప్పి. అలా కూడా తేడా తెలియకుండా ఏదో స్మూత్గా, ఏదో సాఫ్ట్గా, ఏదో బాగా ఉన్న జనరేషన్స్ని ఈరోజు వీళ్ళు ఇష్టపడుతున్నారు అంటే మేబీ డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు. అది కేవలం నాట్ ఓన్లీ ద లుక్ కాదు, సైకలాజికల్గా మన ట్రెండ్ అంటాం కదా. ఏ ట్రెండ్ స్టార్ట్ అయితే మన వాళ్ళు గొర్రెల్లాగా కళ్ళు మూసుకొని పోతా ఉంటారు. అది కరెక్టా తప్ప మంచా చెడ ఏం ఆలోచించరు. అలా ఇప్పుడు నడిచే ట్రెండ్ ఏదైతే ఉందో BTS, మేబీ ఈ వీడియో కింద ఈ రీల్ కింద చాలా మంది నెగిటివ్ కూడా కామెంట్ చేయొచ్చు. BTS ఫ్యాన్స్ అందరూ గట్టిగా కామెంట్ చేయొచ్చు. గట్టిగా మీరు కామెంట్ చేయండి, గట్టిగా తిట్టండి. ఓకే, తిట్టినప్పుడే ఆటోమేటిక్గా వీడియో వైరల్ అవుతుంది. ఇంకో 10 మందికి వెళ్ళి ఎస్ ఇలాంటిది రాంగ్ ట్రెండింగ్లోకి పిల్లలు వెళ్ళడం వల్ల వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా 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 నెగిటివ్గా మారుతుంది. సార్, మీరు ట్రెండ్ గమనించారా? ఒకప్పుడు హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అన్నా, లేకుంటే మిమ్మల్ని ఎవరిని మోటివేట్ చేశారంటే అబ్దుల్ కలాం గారి పేరు, అంబేద్కర్ గారి పేరు, గాంధీ గారి పేరు, సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు పర్టికులర్లీ ఈ IPL సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక క్రికెటర్ పేరు లేదా ఒక సినిమా స్టార్ పేరు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనం చూస్తుంటాము. 2 వర్గాలుగా, 2 డివిజన్స్గా చీలిపోయి ఇప్పుడు RCB గెలిస్తే ఎంత పిచ్చిగా చేశారు. 13-14 మంది అక్కడ తొక్కిస్లాట్లో చనిపోయారు. సో క్రికెట్ మేనేజ్మెంట్ బాగానే ఉంది, టీమ్స్ బాగానే ఉన్నాయి, ఆ కప్పు గెలిచిన వాళ్ళు బాగానే ఉన్నారు, రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ దాంట్లో పడిపోతున్నారు. ఒకప్పటికి ఇప్పటికి ఎందుకు ఈ సడన్ పారాడైమ్ షిఫ్ట్ అని వచ్చింది అని అనుకుంటున్నారు? ఎస్, మీరు చెప్పిన పారాడైమ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ప్రతి జనరేషన్లో
ఉంది. ఒక్కొక్కటి ఉంది. కానీ ఈరోజు మనం ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుతాం. కానీ ఎప్పటి నుంచో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాం, ఫేస్బుక్ ఇంతకుముందు మంచిగా ఉండేది. ఫేస్బుక్లోకి ఎవరైతే మన ఫాదర్స్ అంకుల్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మళ్ళంటి వాళ్ళు వచ్చారో ఇప్పుడున్న యంగ్స్టర్స్ యూత్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయారు షిఫ్ట్. చాలామంది ఫేస్బుక్ అకౌంట్స్ లేవు, ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు. ఎందుకు? ఎక్కడైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో అక్కడ న్యూ పీపుల్ ఉండరు. ఎక్కడైతే అంటారు కదా కొత్త నీరు వచ్చే దగ్గర పాత నీరు వెళ్ళిపోతుందని, అలా ఇప్పుడు రివర్స్ ఏంటంటే పాత నీరు వచ్చే దగ్గర కొత్త నీరు వెళ్ళిపోతుంది. అలా ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళు ఓల్డ్ ఆర్ అంటే మన సాంప్రదాయాలను కావచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీని కావచ్చు, లేకపోతే మిగతా ఏవైతే ఇటువంటి ఓల్డ్ సినారియోస్ ఉన్నాయో వాటిని ఇష్టపడరు. పాత సినిమాల్ని వల్ల ఇంట్లో కొట్టుకొని నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ కేసులు ఉన్నాయి. ఓకే, ఏం లేదు, అసలు ఏమీ లేదు, కేవలం మా ఇంట్లో మా నాన్న పాత సినిమాలు పెడుతున్నాడు సార్. ఓకే, దానివల్ల పెద్ద గొడవ అయిపోయి పిల్లవాడు నాన్న మీదకి చెయ్యెత్తి రీజన్ అంతే, రిమోట్ ఇవ్వట్లేదు, రిమోట్ ఇవ్వడం లేదు, అసలు ఎప్పుడు చూసినా ఏంటి అని చెప్పి ఆ పాత సినిమాలు నోటుకు వచ్చినట్టు తిట్టి పెద్ద పెద్ద ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పెద్ద మంచి సినిమాలు కదా, వాటన్ని వాళ్ళని కూడా నోటుకు వచ్చినట్టు తిట్టి నా దగ్గరకు వచ్చిన కేసులో. అంటే ఈరోజు ఓల్డ్ ఈజ్ వరస్ట్ అనుకుంటున్నారు, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఇప్పుడు తెలుసుకోరు వాళ్ళు. కొంత ఏజ్ దాటాక, ఆ టీనేజ్ 23, 24, 25 దాటాక అప్పుడు వాళ్ళకి ఈ విలువ తెలుస్తుంది. అంటే ఆ షిఫ్ట్ ఎందుకు అంటే దే డోంట్ వాంట్ టు బీ విత్ అస్. సో మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నేను పాయింట్ చెప్తాను మీకు. 4000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ నాగరికతలో ఫరో అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు సమాధి మీద ఇలా రాపించుకున్నాడంట, ఈ కాలం చెడిపోయింది, మారిపోయింది, ఇదంతా యుగాంతానికి దారి, ఈ కాలం మొత్తం కంప్లీట్గా పాడైపోయింది. ఆ 4000 సంవత్సరాల క్రితం ఉన్న మాట ఈ రోజుకు మనము చెప్తున్నాము. సో ఏం చేంజ్ అవ్వలేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అసలు చేంజ్ అయ్యేది ఎవరు, చేంజ్ అవ్వాల్సింది ఎవరు? సార్ ఆ విషయం చెప్పడానికి నేనెవరు, వినడానికి వాళ్ళెవరు? ఓకే, విన్నా ఈరోజు మన పాడ్కాస్ట్ విన్నా మారాలి అనుకుంటే మారుతారు, లేకపోతే లేదు. సింపుల్ సార్. నా విషయంలో నేను ఫాలో అయ్యేది ఏం మార్పు రావాలి సమాజంలో అంటే నీ వల్ల ఎవ్వడూ బాధపడకూడదు. ఓకే, నువ్వు చేసే పనుల వల్ల. రెండోది, నీకు లాభం వస్తుంది కదా అని చెప్పి ఎదుటివాడికి నష్టం చేసే పని మాత్రం నువ్వు చేయొద్దు. రెండోది. అండ్ మూడోది చాలా 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 ఇంపార్టెంట్, అసలు మనందరం దేనికోసం పరిగిస్తున్నాం? రైట్, దేనికోసం పరిగిస్తున్నాం సార్? తినడానికి ఎంత కావాలి, వేసుకోవడానికి ఏం కావాలి, ఉండడానికి ఏం కావాలి, తిరగడానికి ఒక కారు సరిపోదు కదా. అలా ఈరోజు అంటే ఇది మళ్ళీ ఒక కరప్షన్లోకో లేకపోతే దీంట్లోకి వెళ్తుందేమో టాపిక్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈరోజు మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఏ నెట్, ఒక వల, ఒక్క దగ్గర కదిలితే చాలు మిగతా అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అలా ఈరోజు నిజంగా మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరిని ఎంచుకుంటున్నాం, అసలు అతని పొజిషన్ ఏంటి, మనం అతనికి ఓటేస్తున్నాము అంటే మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, మనం ఎటువంటి వ్యక్తికి వేస్తున్నాం అంటే ఈ డైనమిక్స్ అంటారు. ఈ డైనమిక్స్ ఏమీ ఆలోచించకుండా కంప్లీట్గా నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను ఒక్కడే బాగుండాలి, నా ఫ్యామిలీ ఒక్కటి ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్టపోయినా నాకు అనవసరం అనే ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఎప్పుడైతే దీంట్లోంచి బయటికి వస్తే మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది సార్. ఓకే, రైట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్.